శ్రీకాకుళం జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా నీటిమయం. రోడ్లు నీట మునిగిపోయాయి. శ్రీకాకుళం పట్టణంలోని పెదపాడు కాలనీలో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినడానికి తిండి లేక, తాగడానికి నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. అధికారులు స్పందించి తమకు సహకారం అందించాలని కాలనీ వాసులంతా కోరుతున్నారు. ఈ అంశంపై సమాచారం మా కరెస్పాండెంట్ సునీల్ ఇస్తారు. ప్రస్తుతం నేను ఉండేది ఏ నదిలోనో చెరువులోనో కాదు, శ్రీకాకుళం పట్టణ కేంద్రానికి సమీపంలో ఉన్న ఏదైతే పెద్దపాడు కాలనీలో ఉన్నానో ఈ కాలనీలో భారీగా వరద నీరు వీధుల్లోనే కాదు జరిగా ఇంట్లో కూడా చేరిన పరిస్థితి. ఏదైతే ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రస్తుతం ప్రధానంగా అయితే ఈ ఇంట్లో నుంచి చేరిన నీరు బయటకు తోడుతున్న పరిస్థితి. అమ్మ, ఎప్పుడు ఇంట్లో ఈ వాటర్ చేరింది? ఎప్పటి నుంచి మీరు తోడుతున్నారు? 6 నుంచి రాత్రి నుంచి ప్రతిరోజు వర్షం వచ్చినా సరే ఇదే పరిష్కారం మాకు. ఈ వర్షం వచ్చిన నుంచి ఇంట్లో వంట గింట మరి ఉండదు. ఇప్పుడు ప్రతి సంవత్సరం ఇంచుమించు 10 సంవత్సరాలు పెట్టాలిగా మాకు పరిష్కారం. వీటి గురించి మరి ఎవరు చాలా మంది వస్తాను ఈడు తీసుకెళ్ళిపోతారు, ఎవరు పట్టించుకోకంటారు. మా పరిష్కారం ఎలాగ ఉంది, ఈ స్లేడ్ ఉండేది, స్లేడ్ అలా పుచ్చిపోని ఆ స్లేడ్ ఇక్కడ మొదటి మామూలు కూర్చుంటే ఆ స్లేడ్ పడిపోయి మొత్తం మొదటి అక్కడ వచ్చిందండి. వర్షం లాగా వచ్చేసి మొత్తం మునిగిపోయిన వల్ల లీక్ ఇచ్చే గోడలు. ముద్రోడేమో కృషి చేసుకున్నాడు కూర్చుంటే ఆ షేడ్ వచ్చి ముద్ర పడి ముద్రోడు కూడా అవుట్ అయిపోయారు. కాలు అన్ని ఇరిగిపోయి గవర్నమెంట్ హాస్పిటల్ వేసి కొద్ది కాలం ఉండి చనిపోయారు అతను కూడా. మళ్ళీ ఇప్పుడు అదే పరిస్థితి అయింది. మా ఆయన చచ్చిపోయిన కానీ పెన్షన్ కూడా రాలేదు. షేడ్ పడిపోయింది. వర్షం పడిపోయి నన్ను ఇది అయిపోయి కారిపోయి పడిపోయిన తర్వాత ఇలాగే మా పిల్లలు మెట్టెళ్తామని చేస్తున్నాము. బాబు చచ్చిపోండు. ఆ బాబుకి పెన్షన్ వచ్చింది కానీ నాకు పెన్షన్ కూడా రాలేదు. పెన్షన్ కూడా నాకు ఇవ్వలేదు. ఎంత తిరిగినా లేదు. ఎప్పుడు ఇది రాత్రి వర్షమైన బెంగ, పొగులు మేఘం దిగిన బెంగ, కూకొని ఎంతగానో ఉంటాం పిల్లలము తల్లిలము. రాత్రి నుంచి కూడా ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో ఇంట్లో కనీసం తాగడానికి మంచినీరు లేవు, దాంతోపాటు తినడానికి తిండి కూడా లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నెలకొందని కూడా ఇక్కడున్న కుటుంబ సభ్యులు చెబుతున్న పరిస్థితి. అధికారులు వెంటనే స్పందించి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని, తనకి ఏదైతే భారీగా చేరిన వరద నీరును కూడా మళ్లించాలని కూడా ఇక్కడున్న గ్రామస్తులతో పాటు ఇక్కడున్న కాలనీ వాసులు కోరుతున్న పరిస్థితి. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, శ్రీకాకుళం.